టీఆర్ఎస్ ప్లీనరీకి కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. సభకు అధికార పార్టీ పెద్ద ఎత్తున నిధులు సేకరించిందని, ఈ డబ్బుని ఎవరు చందాలుగా ఇచ్చారో చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతు సమస్యలపై సీఎంకు చిత్తశుద్ధి లేదన్నారు పొన్నం. కేసీఆర్ మరో రోమ్ చక్రవర్తి అంటూ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ జంట నగరాల లోపల ప్లీనరీ పేరు మీద జరుగుతున్నటువంటి ఖర్చు లక్షల కోట్ల రూపాయల ఖర్చుకు సంబంధించి మీ పార్టీ అవినీతి రహిత ప్రభుత్వం, జీరో కరప్షన్, ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా నడిచేటువంటి ప్రభుత్వం. ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఖర్చు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి పార్టీ నిధులకు సంబంధించి? చందాలు ఎవరెవరు ఇచ్చారో బయటకు చెప్పండి. ఈ రోజు మొత్తం గులాబీ రంగులో హైదరాబాద్ మయం చేస్తామని చెప్పి రాజభోగాలు 5 స్టార్ కల్చర్ తోటి భోజన వసతులు ఏర్పాటు చేసి లాల్ బహదూర్ స్టేడియంలో ఒక మొత్తం విలాసవంతమైనటువంటి విధంగా అట్టహాసంగా చేస్తున్నటువంటి ప్లీనరీ ఖర్చులకు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీగా బహిరంగపరచమని అడుగుతా ఉన్నాం. తెలంగాణ జిల్లాలు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ లాంటి జిల్లాల లోపల తీవ్రంగా నష్టం జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రికి అసలు ఈ సమస్య పట్టనట్టుగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, లేదా ఇంత పెద్ద ఎత్తున ప్రకృతి వైపరీత్యంలో నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరామర్శించాలి. వారికి రైతుల మీద ఉన్నటువంటి శ్రద్ధకు నిదర్శనం.